ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతను కూడా తండ్రి మీ కృప మాకు చూపించారు, మీ కాపుదల మాకు అనుగ్రహించారు. మా గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేశారు తండ్రి. ఈ రోజున తండ్రి, ఈ మంగళవార కాలంలో మేమందరము కూడా సజీవులంగా ఉండి మరొకసారి మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అది కేవలం మీరు మా ఎడల చూపించిన కృపా ధన్యత మాత్రమే అయ్యున్నది నాయన. అందును బట్టి కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానముల గూర్చి ఆలస్యము చేసే దేవుడవు కాదు అని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ద్వారా సెలవిస్తున్నారు నాయన. అవునయ్యా, మీరు ఎప్పుడు కూడా ఆలస్యం చేసే దేవుడవు కాదయ్యా. అది సమయానికి మా జీవితాల్లో నెరవేర్చబడుతుందని, ఏ వాగ్దానములైతే బిడ్డలు పొందుకొని ఉన్నారో అవన్నీ కూడాను త్వరలోనే వారి జీవితంలో నెరవేర్చబడుతున్నాయని ఈ ఉదయకాలాన జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి. వారు త్వరగా తండ్రి వాటిని పొందుకునే కృప దయచేయండి. అయా, ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాము. మేము చేస్తున్న ప్రతి పనిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి. అయా, మా పనుల్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ మీ సహాయం మాకు దయచేయమని, ప్రతి పనిలోనూ మేము ఫలించుటకు కృప దయచేయమని అడుగుతున్నాము. ఏ పని కూడా ఆగిపోకుండా ముందుకు సాగే సహాయం దయచేయండి. నూతన కార్యక్రమాలు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. అయా, ప్రయాణాలను కూడా ఆశీర్వదించండి. వెళుతున్న మార్గాలలో, వస్తున్న మార్గాలలో మీ దేవదూతల కంచె దయచేయండి. అయా, ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ మార్గమందు ఉంటున్నా మాకు జరగకుండా మీరే మీ కృప దయచేయమని, ప్రతి బిడ్డను క్షేమకరంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మేము మాట్లాడే మాటలు, మా నడవడిక, మా కనుచూపు, మా హృదయములో నుంచి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా మిమ్మల్ని గణపరచడానికి సహాయం దయచేయండి. సొంత నిర్ణయాల వల్ల తప్పిపోయే వ్యక్తులుగా మేము ఉండకుండా మాకు జ్ఞానం అనుగ్రహించండి. అదేవిధంగా ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో మంచి ఆరోగ్యం ఈరోజు వారికి దయచేయండి. ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి నాయన. ఆత్మీయతలో కూడా వృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, ఏ టెన్షన్ లేకుండా వారు ఎగ్జామ్ రాయడానికి సహాయం దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్లో కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్, ఆపరేషన్స్ విషయాల్లో కూడా ఈ రోజున బిడ్డలకు తండ్రి అనుకూలంగా పరిస్థితులు మార్చమని అడుగుతున్నాము. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఎవ్వరు కూడా వారికి ఏ హాని చేయకుండా మీరే కాపాడమని, భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా నాయన. అదేవిధంగా ఈ రోజున నెమ్మదికరంగా, ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా సమాధానంతో జీవిస్తూ మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈరోజంతను తండ్రి జీవించగలిగే భాగ్యము దయచేయమని, ఈ లోక సంబంధమైన ఏ ఆకర్షణలో ఎవ్వరు కూడా ఈరోజు పడిపోకుండా, ఏ మోసాల్లో, ఏ నిందల్లో వారు పడిపోకుండా బిడ్డలకు మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించమని, కొందరికైనను అయా మీ నామాన్ని ప్రకటించగలిగిన కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.